ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదుగాని నేను దేని చేతను లోబర్చబడనొల్లను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ దయగలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయా, నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. అయా, నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మేము అనుభవించుటకు సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానించబోతూ ఉండగా మా హృదయాలను తెరిచి నీ మాటలను వినే భాగ్యాన్ని మాకు దయచేయండి. దేవా, మాకు స్వేచ్ఛనిచ్చావు, కానీ ఆ స్వేచ్ఛను నీ చిత్తానుసారముగా ఎలా వాడుకోవాలో మాకు నేర్పించండి. ఏ లోకపు అలవాటుకు గాని పాపపు బంధకానికి గాని మేము లోబడకుండా కేవలము నీకే లోబడి జీవించే కృప మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మా ఆత్మీయ క్షేమాభివృద్ధికి కావలసిన జీవపు మాటలను మాకు అందించండి. వినే చెవిని, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని ఈ సమయమంతటిలో నీ ఆత్మ నడిపింపును కోరుకుంటూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనము ధ్యానించబోయే వాక్యము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదుగాని నేను దేని చేతను లోబర్చబడనొల్లను అన్న వచనము ప్రకారము నేటి లోకములో స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్టు బ్రతకడము అని అందరు అనుకుంటారు. కానీ దేవుని వాక్యము మనకొక ఉన్నతమైన సత్యాన్ని నేర్పిస్తుంది. క్రీస్తు మనల్ని పాపము నుండి విడిపించి మనకు స్వేచ్ఛనిచ్చాడు. అయితే ఆ స్వేచ్ఛ మనల్ని నాశనము చేసేదిగా ఉండకూడదు, మనల్ని నిర్మించేదిగా ఉండాలి. నాకు అధికారము ఉంది కదా అని మనము చేసే ప్రతి పని మన ఆత్మీయ జీవితానికి మేలు చేయకపోవచ్చు. ఈ రాత్రి మనము కొన్ని విషయాలను ఆలోచిద్దాం. మనకున్న స్వేచ్ఛ ఇతరులకు ఆటంకముగా ఉందా? మనము చేసే పనులు మన ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతున్నాయా? మనము లోకపు అలవాట్లకు బానిసలమవుతున్నామా, లేక క్రీస్తు దాసులమవుతున్నామా? అవును ప్రియులారా, నేను అన్నిటి యందు స్వాతంత్రము కలిగి ఉన్నాను, కానీ అన్నీ చేయదగినవి కాదు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట కూడా అంటున్నాడు, నేను స్వాతంత్రము కలదని దేని చేత లోబర్చబడనొల్లను అని. దీని అర్థము మనము గ్రహించడానికి ప్రయత్నము చేద్దాం. మనమందరము దేవుణ్ణి ఎరుగక మునుపు మనమందరము కూడా అపవాదికి బానిసలుగా ఉన్నాము, వాని చేతిలో ఉన్నాము. అనగా మన భారతదేశము బ్రిటిష్ వారి చేతుల్లో ఉన్నట్లు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు నిజమైన దేవుడని గ్రహించామో, తెలుసుకున్నామో, అప్పుడు మనము కూడా అపవాది చెరలో నుండి బయటపడిన వారము, ధర్మశాస్త్రము అను కాడు క్రింద విడిపింపబడిన వారము. అయితే స్వాతంత్రము ఉంది కదా అని మనం ఇష్టానుసారముగా జీవించుటకు వీలులేదు. క్రీస్తు ధర్మశాస్త్రమను కాడు క్రింద నుండి విడిపించాడు అంటే మనల్ని పాపములో జీవించమని కాదు, మనకు క్రీస్తునందు అనుగ్రహింపబడిన స్వాతంత్రమును దుర్వినియోగపరచుకోవడానికి కూడా కాదు. యూదులు అనేక రకాలైన నియమాల మధ్య జీవించారు. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, అపవిత్రము అని చెప్పి ఊరి నుండి వెలివేయడము, రాళ్లతో కొట్టి చంపడము, ఇలా కఠినమైన శిక్షలు కూడా వారు కలిగి ఉన్నారు. మనము లేఖనాల్లో గ్రహించవచ్చు, అపవాదికి ఉన్న బలము ధర్మశాస్త్రమే అని. ఆ ధర్మశాస్త్రమును చూపించి అపవాది అనేక మందిని చెరపట్టాడు. ఇక మీ జీవితము ఇంతే, మీరిక ఎప్పటికీ పవిత్రులు కాలేరు, ఎన్నటికీ పాపము నుండి విడుదల పొందలేరు అని. కాని
యేసు క్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో మరణించి ఆయన రక్తమును కార్చి మనలను పరిశుద్ధులనుగా చేసి మూడవ నాడు తిరిగి మనకున్న భయాల నుండి, ధర్మశాస్త్రమనే కాడి నుండి స్వాతంత్రమును, స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే ఈ స్వేచ్ఛను కొంతమంది విశ్వాసులు వారి ఇష్టానికి వాడుకుంటున్నారు. వాక్యము పేరుతో వక్రీకరించుకుంటూ, తమకు అనుగుణముగా మలుచుకుంటూ, ఇలా కూడా జీవించొచ్చు, ఇలా కూడా మాట్లాడొచ్చు, ఇలా కూడా ప్రవర్తించొచ్చు అని. ఇంకా కొంతమంది పాపములోనే ఉంటున్నారు. నూతన నిబంధనలో అనేక పర్యాయములు ఒక విశ్వాసి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఏవి చేయదగినవి, ఏవి చేయకూడనివి అని చాలా సుస్పష్టముగా చెప్పబడింది. భారతదేశాన్ని వదిలి బ్రిటిష్ వారు వెళ్ళగానే ఇష్టానుసారముగా జీవించడము సరైనది కాదని, అందరూ సమానమేనని, అందరికీ అన్ని హక్కులు ఉండాలని రాజ్యాంగాన్ని ఎలా అయితే అమలు పరిచారో మన విశ్వాసానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అందరినీ గౌరవించడము, డబ్బు ఉన్నవారైనా డబ్బు లేనివారైనా సంఘములో ఒక్కటే అనే విషయమును గుర్తించడము, స్త్రీలైనా పురుషులైనా ఒకే న్యాయము కలిగి ఉండడము, వారి యొక్క పూర్వపు కాలమును బట్టి, వారి యొక్క పూర్వపు జాతిని బట్టి, వారి యొక్క పూర్వపు స్థితిని బట్టి మనుషులను అంచనా వేయకుండా అందరికీ దేవుని యొక్క ప్రేమను సమానముగా పంచడము, చెడు కార్యములలో, పాపపు కార్యములలో అన్యులతో పాలి భాగస్థులుగా లేకపోవడము, ఇలా మనము అనేక విషయాల్లో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఉంటూ ప్రత్యేకపరచబడి జీవించే వారి వలె ఉండాలి. మరలా ఏ పాపము చేత లోబరచబడకుండా జాగ్రత్తగా జీవించాలి. చేయకూడనివి చేయకుండా పరిశుద్ధముగా జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఒక మాట జ్ఞాపకము చేసుకోండి. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ ఒక వరము, కాని ఆ వరాన్ని మనం ఎలా వాడుతున్నాం? పౌలు భక్తుడన్నట్లు ఏది మనల్ని తన ఆధీనంలోనికి తీసుకోకూడదు. టీవీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదా ఏదైనా చెడు అలవాటు కావచ్చు, అవి మనల్ని శాసించే స్థాయికి వెళ్ళకూడదు. తీర్మానము చేసుకుందామా? మనకు స్వాతంత్రము ఉంది, కాని మనల్ని ప్రభువుకు దూరము చేసేదిగా ఉండకూడదు. నేను దేనికి లోబడను, కేవలము క్రీస్తుకు మాత్రమే లోబడతాను అనే పట్టుదల మనలో ఉండాలి. మన జీవితంలో మనము చేసే ప్రతి నిర్ణయము, ప్రతి అడుగు, ఇది నాకు క్షేమకరమేనా, ఇది దేవునికి మహిమను తెస్తుందా అని ప్రశ్నించుకుంటూ ముందుకు సాగుదాం. క్రీస్తు మనకిచ్చిన నిజమైన స్వేచ్ఛలో జీవిస్తూ లోకపు బంధకాలకు లొంగిపోకుండా పరిశుద్ధాత్మ శక్తితో జయ జీవితాన్ని గడిపేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మనము ఇప్పుడు పాడుకోబోయే పాట కేవలము పెదవుల నుండి వచ్చే మాటలు మాత్రమే కాదు. ఇది మన అంతరాత్మలోతుల నుండి దేవునికి సమర్పించే ఒక ఆరాధన యజ్ఞము. మన జీవితంలో ఎన్నోసార్లు ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని ఒంటరితనము వేధించి ఉండవచ్చు, కన్నీళ్లు మనల్ని కృంగదీసి ఉండవచ్చు. కాని నా దరి చేరిన వేళ నా మది పొంగెను అని మనము పాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ హృదయాలను ప్రభువైపుకు త్రిప్పండి. ఆయన అభయ హస్తము మీకోసము చాచబడి ఉంది. మీరే భారముతో, ఏ దిగులుతో ఈ పాట వింటున్నా ఆయన పాదాల చెంత ఆ భారాన్ని దించివేయండి. ఆయన మీ కన్నిటిని తుడిచే దేవుడు, మిమ్మల్ని ఆదరించే తండ్రి. మనమందరము ఏక మనస్సుతో ఆయన పరిశుద్ధ సన్నిధిని అనుభవిస్తూ హృదయపూర్వకమైన ఆరాధనతో ఆయన ఘనపర్దామా? తలచిన వేళ నా కన్నులు చెమర్చెను ప్రభువా, ఏమీ
అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ పాట మనము పాడుతూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ప్రతి హృదయాన్ని దేవుడు తాకాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ సమయంలో మన హృదయాన్ని ప్రభు పాదాల చెంత పెడదామా? ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరందరూ ఉన్న చోటే తలలు వంచి, వీలైతే మీ చేయిని మీ హృదయంపై పెట్టుకొని ఆకాశము వైపు చూస్తూ ప్రభువుకి మొరపెట్టుకుందామా? సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి వాక్యమును విని ఉన్నారో, అవును తండ్రి, అన్నిటి యందు స్వాతంత్రము కలదని, అన్నియు చేయదగినవి కాదని, అన్నిటి యందు స్వాతంత్రము కలదు గాని దేని చేత లోబర్చబడనలో కూడదని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మాకిష్టము వచ్చింది కాక, అయ్యా మీ చిత్తమేంటో మేము గ్రహించుకొని నడుచుకోవాలని, ఇతరులను ప్రేమించే మనసు కలిగి ఉండాలని, అయ్యా న్యాయము కలిగి ఉండాలని, తండ్రి ఒకరి పట్ల ఒకరికి గౌరవము కలిగి ఉండాలని, తండ్రి చెడు కార్యాలు మేము చేయకుండా, పాపములో పడకుండా, మరలా బానిసత్వంలోనికి మేము చిక్కుకోకుండా ఉండాలని అయ్యా మీరు మాకు జ్ఞాపకము చేశారు. అందును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు తండ్రి ఇరుకులలో, ఇబ్బందులలో, పాపమనే దాస్యములో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని విడుదలను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మీ యొక్క కృప, కనికరము, కటాక్షము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి మీరే వారిని ధైర్యపరిచి సరైన మార్గములో నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి. అయ్యా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయండి. అయ్యా, ప్రాముఖ్యంగా గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వారి గర్భాన్ని ముట్టి వారికి గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొంచున్నాం. సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఇదిగో నా తండ్రి కష్టపడి పని చేసుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులను మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు తోడుండండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. ప్రతి సమస్య వారి నుంచి దూరపరిచి అయా బిడ్డలకు మీరు తోడుండి వారిని, వారి కుటుంబాలను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవారీతిగానే మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా జ్ఞాపకము చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ పరిచర్య అందించబడటలేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి వారి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలను వారి ద్వారా జరిగించమని వేడుకొంచున్నాం. దేవారీతిగానే రాత్రి వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డలతో కూడా మీరుండండి. అయ్యా, వారికి కూడా కావలసిన సహాయము బిడ్డలకు దయచేసి బిడ్డలతో మీరుండమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి దేశాన్ని జ్ఞాపకము చేసుకోండి. అక్కడున్న పరిస్థితులన్నింటినీ అయ్యా మీరే దృష్టించమని వేడుకొంచున్నాం. దేవ, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొంచున్నాం. అయ్యా, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి తండ్రి. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను
మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీరు ఏ విధమైన సమస్యలతో లేదా కష్టాలతో సతమతమవుతున్నా సరే మీరు ఒంటరి వారు కారని గుర్తుంచుకోండి. మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను నా వాట్సాప్ నంబర్కి తెలియజేయండి. నేను వ్యక్తిగతముగా మీ ప్రతి కామెంట్ను చదివి దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేసేవాడు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ జీవితంలో మీరేదైనా సమస్య కోసము ప్రార్థన కోరుకుంటూ ఉన్నట్లయితే నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన అక్కరను అవసరతను తెలియజేయండి. నా వాట్సాప్ నంబర్ 84503607 దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్.